హాయ్ హలో మై డియర్ ఫ్రెండ్స్, నా పేరు జోజి బాబు. ఈరోజు మనం ఒక కొత్త ఔషధ మొక్క గురించి తెలుసుకుందాం. దీని పేరు క్యారియా ఆర్బోరియా. దీని పేరేంటి? క్యారియా ఆర్బోరియా. దీన్ని మనం తెలుగులో కుంభి చెట్టు అంటాం. కుంభి చెట్టు అని కూడా అంటాం. సో ఈ క్యారియా ఆర్బోరియా గురించి వివరాలు తెలుసుకునే ముందు ఈ చెట్టుకు సంబంధించిన కొన్ని ఫొటోస్ చూద్దాం రండి. ఈ చెట్టు ఫారెస్ట్లో కనిపిస్తుంది. ఇది ఈ రకంగా ఉంటుంది. చెట్టు మీడియం సైజ్ ట్రీ. ఇది మా అయితే ఒక 20 feet వరకు పెరుగుతుంది. దీన్ని టమ్మీ వుడ్ చెట్టు అని కూడా పిలుస్తారు. చూసారా, క్యారియా ఆర్బోరియా చెట్టు ఈ రకంగా ఉంటుంది. స్ట్రైట్గా పెరుగుతుంది. దాదాపు 20 feet 10 to 20 meters పెరుగుతుంది. దీని బార్క్ ఈ రకంగా ఉంటుంది. సో దాదాపుగా మనకి కానుగ బార్క్ లాగానే ఉంటుంది. ఇది పల్చటి బార్క్. ముదర బార్క్ ఈ రకంగా చెట్టుకి స్ట్రైప్స్తో ఉంటుంది. చిన్న చిన్న స్ట్రైప్స్ కలిగి ఉంటుంది. రెడ్డిష్ బ్రౌన్ కలర్లో బార్క్ ఉంటుంది. సో ఒక్కోసారి బూడిద కలర్లో కూడా బార్క్ ఉంటుంది. వీటి ఆకులు ఈ రకంగా కనిపిస్తాయి మనకి, గుత్తులుగా చివర్లో, కొమ్మల చివర్లో గుత్తులుగా ఈ రకంగా ఆకులు మనం క్యారియా ఆర్బోరియా మీరు చూడవచ్చు. చూసారా, ఆకు రకంగా బంచెస్గా ఉంటుంది. కొమ్మ మీద కూడా, కాండం మీద కూడా ఒక్కోసారి నోట్స్ దగ్గర ఈ ఆకులు గుత్తులుగా వస్తూ ఉంటాయి. గ్రీనిష్గా ఉంటుంది. ముదురాకులు డార్క్ గ్రీన్గా ఉంటాయి. వీటి ఫ్లవర్స్ వైట్ ఫ్లవర్స్, పేపరీ కేలిక్స్ కలిగి ఉంటాయి. చూసారు కదా, ఈ రకంగా ఫ్లవర్స్ ఉంటాయి. ఫ్రూట్స్ వచ్చేసి చిన్నగా ఈ రకంగా ఉంటాయి. వీటి ఫ్లవర్స్ని చూస్తే మనకి నిద్రగన్నేరు ఫ్లవర్స్, చెట్టు యొక్క ఫ్లవర్స్ చూసినట్టుగా ఉంటుంది. వైట్ కలర్లో, కిందనేమో కొంచెం రెడ్ కలర్ ఉంటుంది. కొన్నిసార్లు కింద రెడ్ కలర్ ఎక్కువగా ఉండి పైన కేలిక్స్ ఈ రకంగా ఉంటాయి. వీటి ఫ్రూట్స్ నిమ్మకాయలాగా బెర్రీ ఫ్రూట్స్ ఉండి ఈ చివరన దానిమ్మ కాయకి ఎలా అయితే చివరన పగుళ్ళు ఉంటాయో కాయకి చివరన సెర్రేట్గా ఆ రూపంలో కనిపిస్తూ ఉంటుంది. లెమన్ గ్రీన్ కలర్ ఫ్రూట్స్ మనకి కనిపిస్తాయి. చూసారా, వైట్ ఫ్లవర్స్ యంగ్ స్టేజ్లో ఇవి గ్రీనిష్గా ఉంటాయి, గుత్తులుగా. ముదిరిన తర్వాత లెమన్ ఎల్లో కలర్లో మారుతాయి. చెట్టు మీద గుత్తులుగా ఈ రకంగా కనిపిస్తాయి మనకి. చూస్తున్నారు కదా. అది ఈ రకంగా ఉంటుంది. కాయ చివరన దానిమ్మ పండుగ ఎలా అయితే చివర ఉంటుందో స్టార్ షేపు కటింగ్, దీనికి కూడా అలాగే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్.
కుంభి చెట్టు ఈ రకంగా ఉంటుంది. తర్వాత దీని కాయలు ఎండబెట్టిన తర్వాత దీని నుంచి సీడ్ తయారు చేస్తే ఈ రకంగా సీడ్ మనకి కనిపిస్తుంది. ఇది మార్కెట్లో కూడా లభ్యం అవుతుంది. ఎండిపోయిన తర్వాత కాయల నుంచి సీడ్ని ఈ రకంగా తయారు చేస్తారు. మునగ సీడ్ లాగా కనిపిస్తుంది కదా. దీని పౌడరు మార్కెట్లో కూడా లభిస్తుంది. మెడిసిన్స్లో ఎక్కువగా ఉపయోగిస్తారు. కుంభి ఎసెన్షియల్ ఆయిల్ కింద దీన్ని వాడతారు. దీని యొక్క కన్జర్వేషన్ స్టేటస్ వచ్చేసి NT2LC నియర్లీ థ్రెటెండ్ టు లీస్ట్ కన్సర్న్డ్ అని IUCN వాళ్ళు కేటగరైజ్ చేశారు. ఇప్పుడు మనం ఈ మొక్క వివరాల్లోకి వెళ్తాం రండి. క్యారియా ఆర్బోరియా అని పిలువబడే ఈ చెట్టు యొక్క స్థానిక పేరు కుంభి లేదా బుడ్డ బుడస అని కూడా పిలుస్తారు. దీని పరిరక్షణ స్థితి వచ్చేసి NT. ఇది లీస్ట్ కన్సర్న్ టు నియర్లీ థ్రెటెండ్ జాతికి చెందింది. కాబట్టి ఈ చెట్టు యొక్క విత్తనాలని మనం సోషల్ ఫారెస్ట్రీకి కానీ ప్రైవేట్ నర్సరీస్ కానీ విరాళంగా మనం పంపించి ఆ మొక్కల్ని పెంచి మళ్ళీ నాటడం ద్వారా ఈ జాతిని మనం రక్షించవచ్చు. దయచేసి ఈ మొక్కల్ని అంతరించిపోకుండా చూడండి. ఇట్ ఈస్ మై రిక్వెస్ట్. ఇది క్యారియా ఆర్బోరియా ప్రస్తుతం అంతరించిపోవడానికి దగ్గరలో ఉన్న లిస్టులో చేర్చబడి ఉంది. అయితే ఇది దీన్ని కాపాడాల్సిన బాధ్యత మనకి ఎంతైనా ఉంది. ఈ చెట్టు భారతీయ ఉపఖండంలోనూ ఆఫ్ఘనిస్తాన్లోనూ మరియు ఇండోనేషియా, చైనాకు చెందిన మొక్క ఇది. మరి ఇది ఒక పెద్ద మీడియం సైజ్ ట్రీ. ఇది అగ్ని ప్రమాదాలకు తట్టుకొని నిలబడి జీవించగలదు. అలాగే కరువు పరిస్థితులను కూడా తట్టుకోగలదు. మరియు వివిధ వాతావరణ పరిస్థితులను కూడా ఎదుర్కొని నిలబడగలదు. ఈ స్థానిక ఉపయోగాలు ఏంటంటే, ఈ చెట్టు సాధారణంగా దాని కలప కొరకు, అలాగే చర్మ శుద్ధి కర్మాగారాల్లో అంటే ట్యానింగ్ ఇండస్ట్రీస్లో దీని బెరడ్ను ఉపయోగిస్తారు. దీని యొక్క వైద్య ఉపయోగాలు ఎలా ఉన్నాయంటే, వైల్డ్ గోవా అని కూడా పిలువబడే క్యారియా ఆర్బోరియా అనేక ఔషధ లక్షణాలు కలిగి ఉంది. ప్రసవానంతరం వచ్చే కామెర్లు వ్యాధిని తగ్గించడానికి వేడి నీటిలో మరిగిన బెరడు సారాన్ని
డెలివరీ తర్వాత వచ్చే కామర్ల చికిత్సకి ఉపయోగిస్తారు. దీని తేనెలో కలిపి లేదా నీటిలో కలిపి ఉడకబెట్టిన బెరడ్ని పైల్స్ వ్యాధికి నివారణకు ఉపయోగిస్తారు. ఇంకా ఇతర ఉపయోగాలు ఏంటంటే క్షయ వ్యాధికి చికిత్స చేయడానికి దీని రూట్స్ని ఉపయోగిస్తారు. మరియు ఎముకలు, పగుళ్ళు వీటి కొరకు కూడా దీని యొక్క రూట్ని ఉపయోగిస్తారు. ఇది యాంటీబ్యాక్టీరియల్, యాంటీడయేరియల్ లక్షణాలు కలిగి ఉన్నాయి కాబట్టి దీన్ని ఆయుర్వేదిక్ మెడిసిన్స్లో ఉపయోగిస్తారు. దీని యొక్క మార్కెట్ లభ్యత ఎలా ఉందంటే ఉత్పత్తి వీటి యొక్క పువ్వులు, పసుపు ఫైబ్రస్ ఆకుపచ్చని పండ్లు కలిగి ఉంటాయి. ఈ పండ్లను తాజాగా తినవచ్చు మరియు పువ్వులు మరియు యువరమ్మలు కూడా తినవచ్చు. ఆకులు పూతలకు చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. బెరడు పండ్లు కామర్ల చికిత్సకి, విరోచనాలు మరియు పాము కాటుకి చికిత్స చేయడానికి ఉపయోగిస్తారు. పువ్వులు దగ్గు మరియు చలి, జ్వరం చికిత్సకి ఉపయోగిస్తారు. పండ్లని జీర్ణక్రియ ప్రోత్సహించడానికి ఉపయోగిస్తారు. వీటి యొక్క వేర్లని క్షయ మరియు ఎముకల పగుళ్ళ చికిత్సకి ఉపయోగిస్తారు. వీటిని గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే క్యారియా ఆర్బోరియా చెట్టును గుర్తించడానికి చల్లని కాలంలో ఎరుపు రంగులో మారగల పెద్ద చెట్టు, సరళమైన ఒబోవేట్ ఆకులతో మధ్యతరహా ఆకురాల్చే చెట్టు. వీటి పువ్వులు పసుపు, తెలుపు రంగులో చాలా కేసరాలతో కలిగి ఉంటాయి మరియు పెద్ద గుండ్రని ఆకుపచ్చ బెర్రీస్ లాంటి పండ్లు కలిగి ఉంటాయి. బెరడు సారం ముదురు బూడిద రంగులో ఉంటుంది మరియు సన్నని స్ట్రైప్స్తో ఎక్స్ఫోలియేట్గా కనిపిస్తుంది. దీన్ని సాధారణంగా వైల్డ్ గోవా లేదా సిలోన్ ఓక్ అని కూడా పిలుస్తారు. మరి ఇది భారతీయ ఉపఖండానికి చెందినది. దీనికి యొక్క గుర్తించే లక్షణాలు ఎలా ఉన్నాయంటే ఆకులు పెద్దగా ఉండి సరళమైన ప్రత్యామ్నాయ ఆకులు కలిగి ఉంటాయి మరియు పొడి సీజన్లో పడిపోయే ముందు ఎర్రగా మారుతాయి, బాదం ఆకుల్లాగా ఎర్రగా మారుతాయి. పువ్వులు పసుపు, తెలుపు రంగులో అనేక కేసరాలతో కలిగి ఉంటాయి. తరచూ అసహ్యకరమైన వాసన ఇస్తూ ఉంటుంది. కొమ్మల చివర సమూహాలుగా ఈ ఫ్లవర్స్ కనిపిస్తాయి. పండ్లు పెద్ద గుండ్రని
ఆకుపచ్చ బెర్రీ లాంటి పండ్లు కనిపిస్తాయి. కండ కలిగిన గుజ్జు కలిగినటువంటి పండ్లలో 1-2 విత్తనాలు కలిగి ఉంటాయి. బెరడు ముదర బూడిద రంగులో కఠినమైన మరియు పచ్చని స్ట్రిప్స్తో ఎక్స్ఫోలియేట్గా లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంకా ఇతర ముఖ్య లక్షణాలు ఏంటంటే వీటి యొక్క ఫ్లవరింగ్ మార్చ్ టు ఏప్రిల్ మరియు ఫ్రూటింగ్ జూన్ టు జూలై మరియు సీడ్ కలెక్షన్ వచ్చేసి జూలైలోను. సీడ్ వైబిలిటీ వెరీ లో. వీటి సీడ్ వైబిలిటీ చాలా తక్కువగా ఉంటుంది. సో వెంటనే వీటిని మనం నర్సరీలో ప్లాంట్ చేయటం కోసం నాటాల్సి ఉంటుంది. సీడ్ ట్రీట్మెంట్ వచ్చేసి నాట్ రిక్వైర్డ్. వైబిలిటీ తక్కువ ఉన్న సీడ్కి ఎప్పుడు కూడా ట్రీట్మెంట్ అవసరం లేదు. సో మీకోసం 1-2 వీడియోస్ మాత్రమే దొరికాయి, అవే పెట్టాను. దయచేసి చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. అంతరించిపోతున్న ఈ చెట్టును మనం ఔషధ చెట్టును మనం కాపాడదాం, భావితరాలని బ్రతికిద్దాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. థ్యాంక్ యూ సో మచ్. ఇంకొక కొత్త మొక్క మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.